ఒకసారి నా బియర్డ్ కండిషన్ చూడు. ఇలాంటి థిక్ బియర్డ్ కోసం నేను నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసా. ప్యాచీ బియర్డ్ ని థిక్ గా చేసుకోవాలని నేను నెంబర్ ఆఫ్ టైం షేవ్ చేసుకునేవాడిని. ఇంకా నా హెయిర్ ఆయిల్స్ వచ్చేసి లైక్ ఇంట్లో మనం డైలీ పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా, ఆ హెయిర్ ఆయిల్ ని నా బియర్డ్ కి అప్లై చేసుకునేవాడిని. అది నా 9th 10th 8th ఆ టైంలో ఇలాంటి కథలు చాలానే పడ్డా బియర్డ్ కోసం. నా ఎక్స్పీరియన్స్, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ అందులో వచ్చేసి నాకు హెల్ప్ అయినవి ఏంటి, డూస్ అండ్ డోంట్స్ గురించి మీతో ఇవాళ షేర్ చేసుకుంటా. నా ఎక్స్పీరియన్స్ నీ బియర్డ్ గ్రోత్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. సో గైస్, వితౌట్ ఎ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళే ముందు టు లుక్ గుడ్ పర్సనాలిటీ యు మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు ది అవర్ ఛానల్. ఇట్స్ ఎట్ ద రేట్ మీ ఎలక్షన్. మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇట్స్ ఎట్ ద రేట్ sp.election. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ started. Let's begin with number 1, beard growing. ఏంటి అసలు బియర్డ్ పెరగడమే దిక్కులేదు భయ్యా అంటే బియర్డ్ పెంచడం మిస్టేక్ అంటావేంటి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. బియర్డ్ పెంచడం అంటే ఎలా పడితే అలా పెంచడం కాదు భయ్యా. అసలు బియర్డ్ మెయింటెనెన్స్ ఎవరైనా చేస్తున్నారా? ఎలా పడితే అలా పెంచేసి వదిలేస్తున్నారు. అది పేరుకు బియర్డ్ పెంచుతున్నాంలే అనే ఒక ఫీలింగ్ లో ఉంటున్నారు. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? అలానే ప్యాచీగా ఉన్న చిన్న చిన్న పోసులు టైప్ ఉంటాయి అందరికి. మీసాలు కానీ లైక్ మన ముస్టాచ్ కానీ మన బియర్డ్ కానీ చిన్న ఉంటాయి. వాటిని అలానే పెంచేస్తారు. వాటిని మెయింటెనెన్స్ కూడా చేయలేరు సరిగా. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ లుక్ అనేది అంత లేజీగా షాబీగా కనిపిస్తారు. ఇక నువ్వు ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా అలాంటి అన్గ్రూమ్ లుక్ తో ఉంటే మాత్రం దండే గైస్. సో మీరు ఏం చేస్తారంటే మంచిగా సెలూన్ కి వెళ్ళండి అండ్ మంచిగా మెయింటెనెన్స్ కట్ చేయించుకోండి. రెగ్యులర్ గా అసలు అయితే మనం మంత్లీ హెయిర్ కట్ ఎలా మెయింటెనెన్స్ కట్ చేపిస్తామో బియర్డ్ కూడా అలా చేపించండి. మీరు బియర్డ్ పెంచాలి అని అనుకుంటే మాత్రం వీక్లీ అన్న 2 weeks ఒకసారి అయినా బియర్డ్ మెయింటెనెన్స్ కట్ అనేది పక్కా చేపించాలి గైస్. అదే మీద ఇంకా రింగ్స్ అవుతూ ప్యాచీగా ఉంది అనుకోండి, ఎంత లెస్ బియర్డ్ మెయింటైన్ చేస్తే అంత మంచిది. మీరు ఇంట్లో చేసుకుంటారంటే ఇంట్లో అయినా పర్లేదు, కానీ బట్ ఇంట్లో అంత డేర్ చేయకండి. మ్యాక్స్ సెలూన్ కి వెళ్ళి చేయించుకోండి, అక్కడైతే ప్రాపర్ గా చేస్తాడు. అండ్ ఇంకోటి 1 more థింగ్ వచ్చేసి బియర్డ్ షేప్ అండ్ బియర్డ్ స్ట్రక్చర్ అనేది మీ ఫేస్ షేప్ కి తగ్గట్టుగా చేయించుకుంటేనే ఆ స్ట్రక్చర్ అండ్ జా ఎలివేట్ అవుతుంది. సో మీ ఫేస్ కి మంచి స్ట్రక్చర్ ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది రౌండ్ ఫేస్ షేప్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రౌండ్స్ కి స్ట్రక్చర్స్ యాడ్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే బియర్డ్ ని ఇక్కడ జా లైన్ ఎలివేట్ అయ్యేటట్టు బియర్డ్ ని కొంచెం పెంచి స్ట్రక్చర్ వీడికి ట్రిమ్ చేయండి. అంటే ట్రిమ్ చేస్తే మీకు మంచి ఇట్లా జా లైన్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో అలా మీ ఫేస్ షేప్ కి తగ్గట్టుగా బియర్డ్ అనేది ట్రిమ్ చేయండి అండ్ షేప్ పెట్టుకోండి. అలా అయితేనే మీ లుక్స్ అనేవి ఇంకా ఎన్హాన్స్ అవుతాయి. నెంబర్ 2, షేవింగ్ చేస్తే బియర్డ్ పెరుగుతుందని నేను అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను. నా 9th లో 10th లో అండ్ నా డిప్లొమా టైంలో కూడా చాలా టైమ్స్ చేశా గైస్. యాక్చువల్లీ బియర్డ్ గ్రోత్ అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్ గైస్. మీ ఫాదర్ కి, మీ గ్రాండ్ ఫాదర్ కి, వాళ్ళ ఫాదర్ కి ఉంటే మాత్రం మీకు వస్తుంది. లైక్ మా ఫాదర్ కి ఉంది, మా గ్రాండ్ ఫాదర్ కి కూడా ప్రాపర్ బియర్డ్ గ్రోత్ ఉంది, ప్రాపర్ హెయిర్ గ్రోత్ కూడా ఉంది. కాకపోతే నేనే కొంచెం తొందరపడి, వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు కదా అని, పక్క వాళ్ళు చెప్పారు కదా అని, బియర్డ్ పెరిగితే మంచి లుక్ వస్తుందని నేనే కొంచెం ఇలా ఎక్స్ట్రాలు పడి ఇలా చేసుకున్నా. అది ఇంకా ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటా. రిగ్రెట్ అని కాదు కానీ సమ్హౌ ఫీల్ అవుతూ ఉంటా. నాకు కొంచెం అన్ఈవెన్ బియర్డ్ ఉంటుంది. అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప కానీ తెలీదు. ఇటు సైడ్ చూస్తే ఇటు కొంచెం స్ట్రక్చర్డ్ వస్తుంది అండ్ ఇటు సైడ్ చూస్తే కొంచెం ఈవెన్ ఇలా వెళ్ళిపోతుంది. లైక్ నాకు ఈ జా లైన్ అనేది ఓకే నార్మల్ గానే ఉంది. ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గితే ఇంకా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. కానీ మీరు ఇటు సైడ్ చూడండి, నా బియర్డ్ తోని కొంచెం ప్రాపర్ గా ఎన్హాన్స్ చేద్దామని అనుకుంటే ఇటు సైడ్ అనేది షార్ప్ ఎడ్జ్ కట్ ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఈవెన్ అయిపోతుంది. నేను అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇలాంటి మిస్టేక్స్ మీరు చెయ్యకండి గాయస్. మీరు మళ్ళీ ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏంటంటే షేవింగ్ వల్ల మీ స్కిన్ అనేది రా అయిపోతుంది. అంటే మొత్తం రఫ్ అయిపోయి స్కిన్ ఇరిటేషన్స్ కానీ, యాక్నే కానీ, స్కార్స్ కానీ, కట్ అయినప్పుడు స్కార్స్ ఫామ్ అవుతాయి. సో కొంచెం వీటితోనే జాగ్రత్తగా ఉండండి. రేజర్స్ అనేవి మన స్కిన్ మీద ఎంత అవాయిడ్ చేస్తే
అంత మంచిది మన స్కిన్ కి. అప్పుడే మంచిగా స్మూత్ గా ఉంటుంది. సో ఈ షేవర్స్ అనేది మీ స్కిన్ మీద అవాయిడ్ చేయండి. ఓన్లీ పర్టికులర్ ఎనీ అకేషనల్ గా కానీ ఎనీథింగ్ స్పెషల్ అకేషన్ అయినా, స్పెషల్ పర్సన్ మీట్ అయ్యేటప్పుడైనా మాత్రమే ఇలాంటి షేవింగ్స్ మీకు తప్పదు అని అనుకుంటే షేవ్ చేయండి. బట్ మాక్సిమం బ్లేడ్స్ ని అవాయిడ్ చేయండి ఫేస్ మీద. నెంబర్ 3 బియర్డ్ కేర్. మా బ్రో, మన బియర్డ్ ని స్టైల్ చేసుకోవడమే కాదు, కేర్ కూడా చేసుకోవాలి. అసలే మన అబ్బాయిలకి ఇంట్లో కాలాగదు. మ్యాక్స్ అందరూ గ్రౌండ్ లో క్రికెట్ అని లేదా బైక్ మీద రైడ్స్ అని ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. 24 hours లో ఆల్మోస్ట్ 18 hours బయటనే ఉంటాం. ఆ డస్ట్ కి, ఆ సన్ రేస్ కి, ఇంకా ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మన బైక్స్ నుంచి వచ్చే, కార్స్ నుంచి వచ్చే గ్యాసెస్ వల్ల మన హెయిర్ అనేది ఇంకా ఫ్రిజీగా అవుతుంది, ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం బియర్డ్ కేర్ చేయడం స్టార్ట్ చేయండి. బియర్డ్ కావాలనుకోవడమే కాదు, బియర్డ్ కేర్ చేసుకోవాలి. బయట మార్కెట్ లో మనకి బియర్డ్ వాషెస్ ఉంటాయి, బియర్డ్ సీరమ్స్ ఉంటాయి, బియర్డ్ ఆయిల్స్ ఉంటాయి. సో ఇవి యూజ్ చేయండి. బియర్డ్ అండ్ ఫేస్ వాష్ చేసుకునే ముందు కోమ్ తీసుకొని బ్రష్ చేయి. హెయిర్ లో ఏమైనా డస్ట్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో దెన్ మంచిగా వాష్ చేశాక మంచిగా బియర్డ్ సీరమ్ అయినా బియర్డ్ ఆయిల్ అయినా మన బియర్డ్ కి మంచిగా అప్లై చేయి. అప్పుడే మన హెల్తీగా అవుతుంది, ఇంకా సాఫ్ట్ గా అవుతుంది, మంచి నరిష్మెంట్ ఇస్తుంది ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మన బియర్డ్ కి. బట్ కొంచెం కేర్ఫుల్ గా మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మంచి హార్మ్ఫుల్ కెమికల్స్ ఫ్రీ ఉండే ప్రోడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇప్పుడు నేను చెప్పా కదా అని ఫాస్ట్ గా వెళ్ళి యూట్యూబ్ లో సెర్చ్ చేయకు. కావాలనుకుంటే నేను ఆల్రెడీ కొన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో పెట్టా, చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఆల్సో నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తా ఈ లింక్స్ అనేవి. వీలైతే అక్కడ నుంచి కూడా బై చేయి. నెంబర్ 4 బియర్డ్ ఫిల్లర్స్ గాయస్. ఫస్ట్ లో వచ్చేసి అంతగా బియర్డ్ ఉండపోయేది కాదు. నా టీనేజ్ టైంలో అంతగా బియర్డ్ అనేది ఉండపోయేది కాదు. అండ్ చిన్న చిన్న ప్యాచీగా ఉండేది. అండ్ కొన్ని ఏరియాస్ కొంచెం థిక్ గా ఉండేది, కొన్ని ఏరియాస్ కొన్ని లైట్ గా ఉండేది. బికాస్ ఆఫ్ నేను షేవ్ చేయడం వల్ల థిక్ అండ్ అన్ఈవెన్ అయిపోయింది నా బియర్డ్ అనేది. సో ఆ ఏరియాని కవర్ చేయడానికి మా సిస్టర్ వాడే పెన్సిల్స్ ఉంటాయి కదా, కాజల్ పెన్సిల్స్, వాటితో నేను కవర్ చేసేవాడిని మన బియర్డ్ ఉన్నట్టుగా. అవి లైట్ గా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఓకే, ఎనీథింగ్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం నేను బియర్డ్ కి కలర్ వేయించేవాడిని. ప్రాపర్ షేప్ పెట్టించిన తర్వాత బియర్డ్ కి కలర్ వేయించేవాడిని. అండ్ దెన్ ఆఫ్టర్ లుక్ మాత్రం ఆసమ్ ఉంటుంది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే బియర్డ్ కి కలర్ వేయడం. అలాంటి లో క్వాలిటీ కలర్స్ ని నా బియర్డ్ కి వేయడం, అలా చేపించడం వల్ల నా బియర్డ్ క్వాలిటీ తగ్గిపోయింది, నా బియర్డ్ థిక్నెస్ తగ్గిపోయింది, ఇంకా రఫ్ గా అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చేసి అది స్కిన్ మీద టచ్ అవ్వడం వల్ల నా స్కిన్ కూడా మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతూ పింపుల్స్ అవుతూ వచ్చింది. మీరు కానీ కలర్స్ వేపిద్దాం అనుకుంటే ఆ సెలూన్ గాయ్ ఎలాంటి కలర్స్ వాడుతున్నారు అండ్ అవి హార్మ్ఫుల్ కెమికల్ ఫ్రీయా కాదా చెక్ చేసిన తర్వాత యూజ్ చేయండి. లేదా ఇలాంటివి యూజ్ చేయండి. మనకు బయట వచ్చేసి ఫిల్లర్స్ అనేవి దొరుకుతున్నాయి. ఈ వీడియోస్ లో చూసే ఉంటారు. ఇలా ప్రెస్ చేస్తే సమ్ కైండ్ ఆఫ్ పౌడర్ వస్తుంది, బ్లాక్ పౌడర్. హెయిర్ కి యూజ్ చేస్తారు ఎక్కువ, మ్యాక్స్ కొంతమంది బియర్డ్ కి కూడా యూజ్ చేస్తారు. ఇలా స్ప్రే చేయగానే బియర్డ్ అనేది ఫిల్ అవుతూ వస్తుంది. ఇవి కూడా మంచి క్వాలిటీ మాత్రమే యూజ్ చేయండి. ఏదైనా స్పెషల్ ఎకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు యూజ్ చేయకండి. మీరు అప్లై చేసేటప్పుడు ప్రాపర్ గా అప్లై చేయండి. మీకు స్వెట్ గానీ వస్తే లేదా ఇలా తుడిస్తే పోతాయి చూడండి, అలాంటివి అవాయిడ్ చేయండి. సడన్ గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసి ఏంట్రా ఇది ఏదైనా కలర్ వేసావా అని అంటే చూడడానికి అస్సలు బాగోదు, చాలా బాగోదు. ఇంకా కొత్త వాళ్ళ ముందైనా ఫ్రెండ్స్ ముందైనా ఇజ్జత్ పోతుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇలాంటి టైంలో మీరు అప్లై చేయకున్నా పర్లేదు, కానీ అప్లై చేసి మాత్రం ఇలా ఫ్రెండ్స్ ముందు ఫ్లవర్స్ కాకండి. ఫైనల్లీ కమింగ్ టు నెంబర్ 5 హెయిర్ స్ట్రైటనర్స్ గైస్. హెయిర్ స్ట్రైటనర్స్ మనకు బ్రష్ టైప్ ఇవి ఉంటాయి కదా, అవి నేను బియర్డ్ కి యూజ్ చేసేవాడిని. అప్పట్లో తెలీదు మనకు హీట్ అనేది మన హెయిర్ ని డ్యామేజ్ చేస్తుందని తెలీదు. అలా అని మంచి లుక్ ఇస్తుంది కదా, మంచి షేప్ వస్తుంది కదా, మంచి జాయ్ ఎలివేటెడ్ బియర్డ్ అనేది మనకు లుక్ ఇస్తుంది కదా మంచి స్ట్రక్చర్ టైప్ లో అని డైలీ యూజ్ చేసేవాడిని కాలేజ్కి వెళ్ళేటప్పుడు. ఆల్మోస్ట్ అలా ఒక 3 months యూజ్ చేశాక నా బియర్డ్ అనేది కొంచెం బ్రౌన్ గా అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ వచ్చేసి నా బియర్డ్ ఎండ్ టిప్స్ లో వచ్చేసి కొంచెం కాలితే ఎలా అవుతాయి చూడండి బర్న్ అయినప్పుడు, సో అలా అవ్వడం స్టార్ట్ అయింది. సో అప్పుడు రియలైజ్ అయినా ఓకే మనం ఇలా యూజ్ చేస్తే ఇలా అవుతుందా అని. దెన్ నేను ఒకసారి టోటల్లీ షేవ్ చేయించి మళ్ళీ ఫ్రెష్ గా పెంచడం స్టార్ట్ చేసా. అప్పుడు నేను బియర్డ్ కేర్ రొటీన్స్ అనేవి స్టార్ట్ చేసా. నా బియర్డ్ అనేది మంచి థిక్ గా గ్రో అయింది. బట్ అది కొంచెం స్మూత్ గా కావాలంటే ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి.
హెయిర్ సీరం యూజ్ చేస్తే బెటర్, మనకు మ్యాక్స్ స్మూత్నెస్ వచ్చేస్తుంది. నాకు బియర్డ్ గ్రోత్ అనేది ఓకే మంచిగా ప్రాపర్గా ఉంది కాబట్టి బియర్డ్ ఆయిల్ అంతగా అవసరం లేదు. బియర్డ్ ఎవరికైతే ప్రాపర్గా పెరగట్లేదు అనుకుంటారో వాళ్ళు మాత్రం ఇలాంటి బియర్డ్ హెయిర్ ఆయిల్స్ యూజ్ చేయండి. ఫస్ట్ మీ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయండి, దెన్ స్టైలింగ్ కి వెళ్ళండి. అప్పుడు మీ బియర్డ్ అనేది హెల్తీగా ఉంటుంది, యాజ్ వెల్ మీ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే ఫాస్ట్ గా వెళ్ళి లైక్ చేసేసాయి. అండ్ ఏ మిస్టేక్స్ నువ్వు అవాయిడ్ చేయి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికి బియర్డ్ సరిగా పెరగట్లేదు అండ్ ఎనీథింగ్ మిస్టేక్ చేస్తూ ఉన్నారనుకో, ఇలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మై నేమ్ ఇస్ శ్రీ, you're watching me, Alexion. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.